ఇవాళ కృష్ణా జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. గంగూరు, ఈడ్పుగల్లులో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. గంగూరులో రైతుల నుంచి ధాన్యం సేకరిస్తున్న విధానాన్ని ఆయన పరిశీలించనున్నారు. అలాగే ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్షించనున్నారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఈడ్పుగల్లు చేరుకుని రైతు సదస్సులో పాల్గొని ఆయన ప్రసంగించనున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. ఎస్ గాయత్రి, ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా పర్యటనకు బయలుదేరుతున్నారు. ఆయన ఉదయం 10:40 ప్రాంతంలో కూడా ఆయన ఉండవల్లిలోని తన నివాసం నుంచి కూడా ప్రత్యేక హెలికాప్టర్ లో ఏదైతే కృష్ణా జిల్లా పెనుమలూరు మండలం గంగూరు గ్రామానికి చేరుకుంటారు. అక్కడ 11 గంటల ప్రాంతంలో కూడా గంగూరులోని రైతు సేవా కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శిస్తారు. అక్కడ రైతు సేవా కేంద్రంతో కూడా అక్కడ ఉన్న స్థానిక సిబ్బందితో పాటు రైతులతో కూడా ఆయన సమావేశమవుతారు. ప్రధానంగా అక్కడ రైతు సేవా కేంద్రంలో రైతులకు ఏదైతే ధాన్యం కొనుగోళ్లు ఏ విధంగా జరుగుతుంది, అక్కడ రైతులు రైతు నుంచి ధాన్యం ఎలా సేకరిస్తున్నారు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పైన కావచ్చు, రైతులకు ధాన్యం సేకరణ తర్వాత వాళ్ళకు వచ్చే చెల్లింపులపై ఎలా ఉన్నాయి, ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయి, తదితర అంశాలపైన కూడా ఆయన పూర్తి స్థాయిలో కూడా రైతుల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. దాని తర్వాత కూడా అక్కడ కొంచెంసేపు రైతుల నుంచి కూడా సమస్యలను పరిష్కరించే విధంగా కూడా అధికారులకు ఆదేశం ఇచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత అక్కడ రైతు సేవా కేంద్రం నుంచి కూడా ఆయన దాదాపు అక్కడ నుంచి కూడా మధ్యాహ్నం 1:40 ప్రాంతంలో కూడా ఆయన రోడ్డు మార్గం ద్వారా కంకిపాడు మండలం ఈడ్పుగల్లుకు చేరుకుంటారు. ఈడ్పుగల్లు కూడా ఆయన మధ్యాహ్నం 1:40 నుంచి దాదాపు 3:30 గంట అంటే దాదాపు 2 గంటలకు పైగా అక్కడే ఈడ్పుగల్లులో గ్రామంలో పర్యటిస్తారు. అక్కడ ఈడ్పుగల్లులో ఏర్పాటు చేసిన రైతు సదస్సులో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. రైతు సదస్సులో అక్కడ స్థానిక ప్రజల నుంచి కూడా ఆయన వాళ్ళ స్థానిక సమస్యలపైన, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా వినతులు స్వీకరిస్తారు. దాని తర్వాత కూడా అక్కడ ఈడ్పుగల్లులో ఏర్పాటు చేసిన సభలు కూడా ఆయన స్థానిక ప్రజలు ఉద్దేశించి కూడా ప్రసంగించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత అక్కడ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఆయన సభలో ప్రజల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనపై కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేశారు. అలాగే అక్కడ ఆ ఈడ్పుగల్ల సభ అయిపోయినాక ఆయన సాయంత్రం 4 గంటల ప్రాంతంలో హెలికాప్టర్ ద్వారా కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కూడా ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కు పయనమవుతారు. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.